ఇండెక్స్ ఎలాగో ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం 120 డిగ్రీల 120 పాయింట్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. అన్‌హెల్తీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్ అని ఉంది. మనకి 100 లోపు ఉంటేనే బాగున్నట్టు, 100 దాటితే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో లేకపోతే ఎవరైనా అంటే పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు ఎవరైనా అంటే హెల్త్ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటుంటారో అలాంటి సెన్సిటివ్ గ్రూప్స్‌కి మాత్రం ఇలాంటి ఎయిర్ క్వాలిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. మనం బయటకెళ్తే కూడా ముఖ్యంగా హైదరాబాద్‌లో చూస్తున్నాము. రోజు రోజుకు మాస్క్ పెట్టుకుంటున్నటువంటి వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే గాలిలో ఉన్నటువంటి దుమ్ము గాని, లేకపోతే ఎక్కడికక్కడ పెరిగిపోతున్నటువంటి కాలుష్యం వల్ల చాలామంది మాస్కులు లేకుండా బయటకెళ్తలేరు. కాబట్టి దీనికి కారణం ప్రధానంగా మనమే. ఎక్కడికక్కడ గల్లీలలో చెత్త కాల్చేస్తున్నారు. ఇటు ప్రజలు కొంతమంది కాల్చేస్తుంటే, జీహెచ్ఎంసీ కార్మికులు గూడా వాళ్ళు చెత్త తీసుకపోవడం తగ్గిపోతుందన్న ఉద్దేశ్యంతో వాళ్ళు చెత్తను కాలబెడుతున్నారు. అయితే ఎవరికి వాళ్ళు చాలామంది ప్రతి గల్లీలో మంచి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లక్షలకు లక్షల జీతాలు చేసుకుంటున్నటువంటి ఎంతోమంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు చూసుకుంటూ పోతున్నారు తప్ప ఎవరు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేరు. దయచేసి మనం ఆపకపోతే కేవలం మనకే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి, వృద్ధులకి ప్రతి ఒక్కరికి ఇది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం మన ఏరియాలో కాలబెడుతున్నటువంటి చెత్త మనకే కాకుండా ఇతర ప్రాంతాలకెళ్ళినటువంటి ఆ గాలి ఇతరులకు ఇబ్బంది పడుతుంది. ఇతర ప్రాంతాల్లో కాలబెడుతున్నటువంటి చెత్త వల్ల ఆ గాలి వచ్చి ఏదైతే పొగ ఉంటుందో అది మనకు గూడా ఇబ్బంది చేస్తుంది కాబట్టి, దయచేసి ఈ చెత్తని ఏదైతే స్టాప్ బర్నింగ్ గార్బేజ్ అంటూ నేను ఒక చిన్న మూవ్‌మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ వంతుగా దీనికి సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్‌లో కేజీఆర్ స్పేస్ యూఎస్ఏ తెలుగులో ఒకసారి టైప్ చేయగానే మీకు షార్ట్ సెక్షన్‌లో ఏదైతే చిన్న వీడియో ఉంటాయో అందులో నేను ఎప్పటికప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో చెత్తను తగలబెడుతున్న సందర్భాన్ని వీడియోలు తీసి దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీ వంతుగా మీరక్కడ స్టాప్ బర్నింగ్ గార్బేజ్ అంటూ కొంత కామెంట్ చేసి దాన్ని ప్రభుత్వాలకి, జీహెచ్ఎంసీ అధికారులకు చేరే విధంగా ప్రయత్నం చేయాలని, అలాగే మీ ఏరియాలో ఎక్కడైనా చెత్త తగలబెడుతుంటే దాన్ని ఎక్కడికక్కడ ఆపేయండి. ఒకవేళ వాళ్ళు మీకు ఎవరైనా రివర్స్ అయితే వారిని అవసరమైతే కంప్లెయింట్ చేయడానికి కూడా వెనుకాడొద్దు. నేను త్వరలోనే దీన్ని పూర్తిగా మరింత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. పల్లె నుంచి పట్నం వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా చోట్ల ఇక్కడ మనం ఇలాంటి పొగను చూస్తున్నాము. చాలా వరకు ఇటు జీహెచ్ఎంసీ కార్మికులు కానీ, లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి పారిశుద్ధ కార్మికులు కానీ, కొంతమంది ప్రజలు ఎక్కడికక్కడ చెత్తను, ఆకులను ఈ రకంగా కాల్చుతూ వారు పనిని తగ్గించుకునేందుకు చేతులు దులుపుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్లోని అల్వాల్లో నేను గత నెల రోజుల క్రితమే ఇలా చెత్త తగలబెట్టదు, దీనివల్ల పొల్యూషన్ పెరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కార్మికులకు సంబంధించినటువంటి సూపర్వైజర్ చెప్తే, సారీ సార్ మేము నెక్స్ట్ టైం చేయము అని చెప్పి ఒక హామీ ఇచ్చినట్టే ఇచ్చాడు. అయితే 2-3 సార్లు మళ్ళీ అలా చెత్త తగలబెట్టకుండా చేశారు. కాకపోతే